సార్ ఇప్పుడు మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ కోసం రకరకాల కథనాలనే వినిపిస్తున్నాయి కదా. అసలు దాని కంప్లైంట్ కోసం అసలు ఏం జరిగింది ఏంటి అన్న విషయాలు ఒకసారి చెప్పండి సార్. చెప్తానండి. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే మార్చి 31, 2025న వడ్డేశ్వరం సాల్మన్ రాజు అని భీమవరం చెందిన ఒక వ్యక్తి వచ్చి ఓ రిపోర్ట్ ఒకటి ఇచ్చినాడండి. ఆ రిపోర్ట్ని పోడూరు పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో సారాంశం ఏంటంటే, నేను మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ అనే దీని గురించి యశ్వంత్ అనే ఆయన కాంటాక్ట్ అయ్యాను, విజయవాడ ఆయన నాకు 4 lakh రూపీస్ నా దగ్గర తీసుకున్నాడు. తర్వాత మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ అనే ఇష్యూ ఏదో డిస్ప్యూట్లో నడుస్తుంది అని చెప్పి నేను కనుక్కోగా, లేదంటే మాదే జెన్యూన్ అంటూ కొన్ని డాక్యుమెంట్స్ నాకు సబ్మిట్ చేశాడు. తర్వాత నేను వెరిఫై చేసుకోగా అవన్నీ ఫేక్ అంటూ కంప్లైంట్ ఇచ్చాడు. యాక్చువల్గా ఇది విజయవాడ ఇష్యూ, ఈయన భీమవరం అయినా మరి మా దగ్గర ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారంటే, ఆ టైంలో అతను పోడూరులో మార్టేర్ రోడ్లో ఈ మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ షాప్ పెడదాం అనుకున్నట్టుగా చెప్పారు. దానివల్ల మాకు ఇచ్చిన రిపోర్ట్ అన్నారు. సరే ముందైతే ఇన్వెస్టిగేట్ చేద్దాం, 420గా ఎఫ్ఐఆర్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. తర్వాత నుంచి ఇప్పుడు సడన్గా ఏంటో కానీ అన్ని వాట్సాప్లో కానీ అదే స్క్రోలింగ్స్ ఏవో వస్తున్నాయి. దాంట్లో ముద్దాయిని కొట్టున్నారని, అరెస్ట్ చేశారని, ఇంకా ఏదో రకరకాల బృందాలుగా ఫామ్ అయ్యి వెరిఫై చేస్తున్నారంటూ ఏదో వస్తున్నాయి. కానీ అవన్నీ అవాస్తవం అండి. ఇంకా ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంది. అసలు ఇతను 420 కేసుగా ఇతని దగ్గర 4 లక్షల రూపాయలు చీటింగ్ జరిగిందా లేదా, ఇతను ఇచ్చాడా లేదా అనేది ఇప్పటివరకు మా దగ్గర ప్రూవ్ చేసుకోలేకపోయాడు. అక్కడే ఉంది ఇన్వెస్టిగేషన్. ఇంకా దీని గురించి ఎందుకు ఎట్లాంటి అవాస్తవాలు వస్తున్నాయో తెలియదు. కానీ మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇటువంటి అవాస్తవాలు కూడా ప్రచురించొద్దని కోరుతున్నానండి. ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది అది. ఎటువంటి నేరం ఇంకా ప్రూవ్ కాలేదు. అయితే మేమే చెప్తాం.